హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ లెర్నింగ్ ఛానల్. దిస్ ఈజ్ సంతోష్ కోకా. గత 2 వీడియోస్లో మనం పార్ట్ 1 అండ్ 2 సంబంధించి ఇండియన్ ఎకానమీ పేపర్ 3కి సంబంధించి గ్రూప్ 2 అండ్ 3కి సంబంధించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో పార్ట్ 3 ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టార్స్, ప్రాథమిక మరియు ద్వితీయ రంగాలకు సంబంధించి మనం సిలబస్ ఆధారంగా మనం ఇంకొక 20 క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్టార్స్ ఈజ్ క్లాసిఫైడ్ అండర్ ద ప్రైమరీ సెక్టార్ ఇన్ ఇండియాస్ ఎకానమీ? క్రింది వాటిలో ఏ రంగం భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ప్రాథమిక రంగంగా వర్గీకరించబడింది అని ఇచ్చారు. రైట్, ఇక్కడ మైనింగ్, గనులు, బ్యాంకింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సమాచార సాంకేతికత, ఇలాంటి రంగాల వారీగా కంపల్సరీ అడుగుతారు. ఇక్కడ ఫోకస్ చేయాలి ఈ సిలబస్ ఆధారంగా. మనం ఆల్రెడీ నేషనల్ ఇన్కమ్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లో మనం ఫోకస్డ్గా టాపిక్స్లో మనం అన్నీ కవర్ చేసుకున్నాం. సో దానికి రిలేటెడ్ ఇచ్చినా మీరు ఆన్సర్ రాసేలాగా మనం ఆల్మోస్ట్ కవర్ చేసాం. రైట్, సో ఇక్కడ మీరు క్వశ్చన్స్ అనేవి చూస్తున్నప్పుడు క్వశ్చన్ వీడియో పాజ్ చేసి మీరు ట్రై చేయండి. క్వశ్చన్స్ కామెంట్స్ రూపంలో మీరు ఎంతవరకు ట్రై చేయండి, ఎంతవరకు ప్రిపేర్ అయ్యారో, ఇప్పటివరకు రివిజన్ చేశారో అనేది మీకు తెలుస్తుంది. రైట్, సో ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడ మనం ప్రైమరీ సెక్టర్ అనగానే కొన్ని యాక్టివిటీస్ మనకి ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి. న్యాచురల్ రిసోర్సెస్ అంటే సహజ వనరులకు సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. రైట్, సో అక్కడ మనం అగ్రికల్చర్, వ్యవసాయం, అదేవిధంగా ఫిషింగ్ సంబంధించి, చేపల పెంపకం సంబంధించి, అదేవిధంగా మైనింగ్ అంటే అగ్రికల్చర్ అండ్ ఆల్రెడీ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రిలేటెడ్తో పాటు మైనింగ్ సంబంధించి కూడా మనకి ఇక్కడ ఉంటుంది. రైట్, సో ఇక్కడ బ్యాంకింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఐటీ ఇలాంటివన్నీ సెకండరీ అండ్ టెర్షియరీ సెక్టార్స్కి వస్తాయి కాబట్టి ఇవి మనం ఈజీగా ఇంటిగ్రేట్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే సేవల్లోకి వస్తాయి, అంటే తృతీయ రంగానికి వస్తుంది కాబట్టి ఇది మనం ఎలిమినేట్ చేసేయచ్చు మీకు తెలియకపోతే. రైట్, సో బ్యాంకింగ్ అనేది కూడా సేవల రంగం. రైట్, సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ద్వితీయ రంగంలోకి వస్తుంది. రైట్, సో మైనింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద గ్రీన్ రెవల్యూషన్. హరిత విప్లవం గురించి క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. ఇట్ లెడ్ టు అన్ ఇంక్రీజ్ ఇన్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ ఇన్ ఇండియా. ఇది భారతదేశంలో వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుంది అని ఇచ్చారు. ఇట్ ప్రైమర్లీ ఫోకస్డ్ ఆన్ పెంచింది అని ఇచ్చారు. ఇట్ ప్రైమర్లీ ఫోకస్డ్ ఆన్ ఎన్హాన్సింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ పల్సెస్. ఇది ముఖ్యంగా పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంపుపై దృష్టి పెట్టింది అని ఇచ్చారు. రైట్, సో ఇలాంటి కన్ఫ్యూజివ్ స్టేట్మెంట్, ఇది స్టాటిక్కే అందరికీ తెలిసిందే, బట్ కన్ఫ్యూజన్ చేసే విధంగా కొన్ని అడిగే ఛాన్స్ ఉంది అనేది ఇక్కడ ఈ క్వశ్చన్ యొక్క ఉద్దేశం. రైట్, సో ఇక్కడ ప్రత్యేకించి ఇట్ లెడ్ టు అన్ ఇంక్రీజింగ్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ ఇన్ ఇండియా అన్నారు. రైట్, సో ప్రధానంగా మనం ఫోకస్ చేస్తే ఇది భారతదేశంలో వ్యవసాయ ఉత్పాదకతను పెంచింది. గ్రీన్ రెవల్యూషన్ అనేది 1966-67 టైంలో దీన్ని తీసుకొచ్చారు. రైట్, సో ఇక్కడ మేజర్గా ఇది ప్రొడక్టివిటీ ఆఫ్ సెరల్స్ ఏవైతే ఉన్నాయో చిరుధాన్యాలకు సంబంధించి, మనకి ధాన్యాలకు సంబంధించి మనం ఇక్కడ ప్రొడక్టివిటీని, ఉత్పాదకతను పెంచడానికి ఫోకస్ చేస్తూ ఎస్పెషల్లీ మనం ఇక్కడ వీట్, గోధుమలు, అదేవిధంగా రైస్, ఈ రెండింటి మీద ఫోకస్ చేస్తూ మనం తీసుకొచ్చాం. అంటే హై ఈల్డింగ్ వెరైటీస్, ఫెర్టిలైజర్స్, ఇరిగేషన్ ఇవి మనం ప్రధానంగా యూజ్ చేస్తూ దీన్ని తీసుకొచ్చాం. రైట్, ఇట్ డిడ్ నాట్ ప్రైమర్లీ ఫోకస్ ఆన్ పల్సెస్ అనేది ఇక్కడ క్లియర్ కట్గా చెప్తాం. రైట్, పల్సెస్ అనేది ప్రైమరీగా ఫోకస్ చేయట్లేదు అనేది ఇక్కడ ఫోకస్డ్గా మనం చెప్పచ్చు. అయితే ఈ ప్రైమర్లీ ఫోకస్డ్ అని ఇచ్చారు, ఇది సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్, ఎలిమినేట్ చేసేయచ్చు. ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా? భారతదేశంలో హరిత విప్లవం యొక్క లక్ష్యాలలో కానిది ఏది అన్నారు. రైట్, సో ఇక్కడ ఇంక్రీజింగ్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ, అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం, ఎన్ష్యూరింగ్ ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రతను నిర్ధారించడం, ప్రమోటింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, రెడ్యూసింగ్ ఇంపోర్ట్ డిపెండెన్సీ ఆన్ ఫుడ్ గ్రెయిన్స్, ఆహార ధాన్యాలపై దిగుమతి ఆధారితను తగ్గించడం. రైట్, సో ఇక్కడ మనం గ్రీన్ రెవల్యూషన్ అనగానే మనం ఇందాక చెప్తున్నట్టు హై ఈల్డింగ్ వెరైటీస్తో పాటు, హై ఈల్డింగ్ వెరైటీస్ అనే కీవర్డ్తో పాటు మనకి ఇంపార్టెంట్గా ఫెర్టిలైజర్స్ కూడా ఇందులో వస్తుంది. రైట్, ఫెర్టిలైజర్స్ అనేవి కూడా ఇందులో వస్తుంది. దాంతోపాటు మనకి ఇరిగేషన్, రైట్, నీటిపారుదలకు సంబంధించి కూడా ఫోకస్ చేశారు. ఈ 3 అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇంక్రీజింగ్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ అన్నారు, ఇది కరెక్టే. సో రాంగ్ అని అడిగారు, నాట్ అని అడిగారు కాబట్టి ఇది మేజర్గా లక్ష్యాలలో కానిది అని అడిగారు, అది చూసుకోవాలి. రైట్, ఆహార భద్రతను నిర్ధారించడం, సో ఎన్ష్యూరింగ్ ఫుడ్ సెక్యూరిటీ, మనం ఎప్పుడైతే ఈ హై ఈల్డింగ్ అప్పుడున్న జనాభాలో హై ఈల్డింగ్ వెరైటీస్తో పాటు మనకి ఈ ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తూ మనకి ఎక్కువగా మనం దిగుబడి సాధించాం. సో అది కూడా మనకి కరెక్ట్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. ప్రమోటింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నాం, అంటే సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అనేది ఇక్కడ
మనం ఫోకస్ చేస్తే ఇక్కడ ఫెర్టిలైజర్స్, కెమికల్స్, ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తూ మనం అప్పుడు ఈ గ్రీన్ రెవల్యూషన్ అనేది తీసుకొచ్చాం కాబట్టి సేంద్రియ అనేది లేదు. సో సి ఆప్షన్ రాంగ్ ఆప్షన్, రైట్. సో రెడ్యూసింగ్ ఇంపోర్ట్ డిపెండెన్సీ ఆన్ ఫుడ్ గ్రెయిన్స్, మనం ఆహార ధాన్యాలపై దిగుమతి ఆధారితను తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడింది, రైట్. సో ఇది లక్ష్యాలు అయితే ఇవి పెట్టుకుంది, రైట్. రాంగ్ ఆన్సర్ ఇచ్చారు కాబట్టి సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. ఇండియా హ్యాస్ ద లార్జెస్ట్ ఏరియా అండర్ ఇరిగేషన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో అతిపెద్ద నీటిపారుదల విస్తీర్ణం భారతదేశంలో ఉందన్నారు, రైట్. ఇరిగేషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ బోత్ ఖరీఫ్ అండ్ రబీ క్రాప్స్ ఇన్ ఇండియా, భారత్లో ఖరీఫ్ రబీ పంటల రెండింటికి నీటిపారుదల అవసరం. గ్రౌండ్ వాటర్ ఈజ్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇరిగేషన్ ఇన్ ఇండియా, భారతదేశంలో నీటిపారుదల యొక్క ప్రధాన వనరు భూగర్భ జలాలు అన్నారు, రైట్. సో ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు, మనకి 4 స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. గ్రూప్ 2లో అయితే 5 స్టేట్మెంట్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది కాంపిటీషన్ ఓరియంటెడ్గా, రైట్. సో ఆల్రెడీ మనం ప్రీవియస్లో గ్రూప్ 1లో చూసాం, నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇస్తూ కన్ఫ్యూజ్ చేసే అవకాశం అయితే ఉంది, రైట్. సో గ్రూప్ 3కి అయితే మనం అప్పటి వరకు 4 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇండియా హ్యాస్ ద లార్జెస్ట్ ఏరియా అండర్ ఇరిగేషన్ ఇన్ ద వరల్డ్ అన్నారు. సో ఇక్కడ మనం ఫోకస్డ్గా అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ కొన్ని సంవత్సరాల క్రితం అయ్యి ఉండొచ్చేమో, కానీ రీసెంట్గా మనం గణాంకాలు చూస్తే చైనా అనేది టాప్లో ఉంది. చైనాకి సంబంధించి మన ప్రపంచంలో అతిపెద్ద నీటిపారుదల విస్తీర్ణం ఉంది. చైనాకి ఇండియాకి అంత తేడా లేదు. చైనా సంబంధించి మనం మాట్లాడుకుంటే ప్రపంచంలోనే 21.3% మనకి ఈ నీటిపారుదల ఏరియా అనేది ఉంది, రైట్, విస్తీర్ణం. అదే ఇండియా అయితే 20.6%, రైట్. సో దీనికి ఎంతో పర్సంటేజ్ గ్యాప్ లేదు, బట్ ఈ పర్సంటేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. చైనా అనేది టాప్లో ఉంది కాబట్టి లార్జెస్ట్ ఏరియా అండర్ ఇరిగేషన్ అన్నారు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. సో ఫస్ట్ పార్ట్ అనేది మనం ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 2 and 3 అనేది కరెక్ట్ ఆప్షనా కాదనేది ఇక్కడ చూద్దాం. ఇరిగేషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ బోత్ ఖరీఫ్ అండ్ రబీ క్రాప్స్, ఏవైతే ఉన్నాయో రబీ అండ్ ఖరీఫ్ క్రాప్స్కి నీటిపారుదల చాలా అవసరం అనేది ఇక్కడ తెలుస్తుంది, రైట్. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్, ఎందుకంటే ఇరిగేషన్ సంబంధించి మన ఖరీఫ్ క్రాప్స్ మెయిన్గా మాన్సూన్స్ మీద డిపెండ్ అవుతాయి కాబట్టి, రైట్. గ్రౌండ్ వాటర్ ఈజ్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇరిగేషన్ ఇన్ ఇండియా, భారతదేశంలో నీటిపారుదల యొక్క ప్రధాన వనరు భూగర్భ జలాలు అన్నారు, రైట్. ఎందుకంటే మనం మేజర్గా సోర్స్ ఏంటి, భూగర్భ జలాలే మేజర్గా. గ్రౌండ్ వాటరే మనకి ఇరిగేషన్ పర్పస్, తర్వాతే మనకి రివర్స్ కానీ ఏవైనా, రైట్. సో ఇది కరెక్ట్ ఆన్సరే. సో 2 and 3 ఆర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. ఇరిగేషన్ ఇన్ ఇండియా మెయిన్లీ డిపెండెంట్ ఆన్ రివర్ సిస్టమ్స్, భారత్లో నీటిపారుదల ప్రధానంగా నదీ వ్యవస్థలపై ఆధారపడి ఉంది. ద మేజర్ సోర్స్ ఆఫ్ ఇరిగేషన్ ఇన్ ఇండియా ఈజ్ ట్యూబ్ వెల్స్, భారతదేశంలో నీటిపారుదల యొక్క ప్రధాన వనరు గొట్టపు బావులు అని ఇచ్చారు, రైట్. సో ఇక్కడ క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయాలి, స్టేట్మెంట్స్ అనేవి ఎక్కడ కీవర్డ్స్ని మనం మ్యానిపులేట్ చేసే విధంగా ఇస్తున్నాడో మనకి అర్థం చేసుకోవాలి, రైట్. అక్కడే మనం ఈజీగా రాంగ్ చేసే అవకాశం ఉంది. సో అయితే ఇక్కడ మేజర్ సోర్స్ ఆఫ్ ఇరిగేషన్ ఇన్ ఇండియా ఈజ్ ట్యూబ్ వెల్స్, అంటే ప్రధానంగా మనం ఇందాక చెప్పుకున్న భూగర్భ జలాలకు సంబంధించి మాట్లాడుకుంటే ట్యూబ్ వెల్స్, గొట్ట బావులకు సంబంధించి మనకి ప్రధాన వనరుగా మనం ఇక్కడ తీసుకోవచ్చు. గ్రౌండ్ వాటర్, బోర్వెల్స్ ఇవి ఏవైతే ఉన్నాయి, రైట్. సో ఇక్కడ రివర్స్ అనేవి ఇంపార్టెంటే, బట్ మేజర్ సోర్స్ ఆఫ్ ఇరిగేషన్ అనేది ఇండియాలో అది కాదు, రైట్. అది మేజర్గా ఇక్కడ మనం ఫోకస్ చేయాలి, రైట్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్గా ఇక్కడ మనం క్లియర్ కట్గా చెప్పచ్చు, రైట్. సో నెక్స్ట్ ఇరిగేషన్ అనేది ఇక్కడ మేజర్గా ఒక నెట్వర్క్లా మనం తీసుకోవచ్చు, అంటే నెట్వర్క్ ఆఫ్ మేజర్ అండ్ మైనర్ కెనాల్స్గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఇండియన్ రివర్స్ నుంచి, గ్రౌండ్ వాటర్ వెల్ బేస్డ్ సిస్టమ్ నుంచి, ట్యాంక్స్ నుంచి, ఇంకా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రాజెక్ట్స్ నుంచి, ఇలా మనం ఇరిగేషన్ అనేది తీసుకుంటాం కాబట్టి ఇక్కడ మేజర్గా గ్రౌండ్ వాటర్ సిస్టమ్ అనేది లార్జెస్ట్గా చెప్పుకోవచ్చు, రైట్. ఆ పర్సంటేజ్ ప్రకారం గ్రౌండ్ వాటర్ సిస్టమ్ అనేది మనకి లార్జెస్ట్. సో ఎలిమినేషన్ టెక్నిక్ పర్పస్లో చూసినా మనకి ఇక్కడ స్టేట్మెంట్ 1 అనేది 2 జనరల్ స్టేట్మెంట్లా ఉంది, అది కొంచెం అబ్జర్వ్ చేస్తే ఈజీగా కనిపిస్తుంది, రైట్. సో ఇది సెకండ్, ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 6th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టైప్ ఆఫ్ అగ్రికల్చరల్ సబ్సిడీ ప్రొవైడెడ్ బై ద ఇండియన్ గవర్నమెంట్, భారత ప్రభుత్వం అందించే వ్యవసాయ సబ్సిడీలలో ఏది కాదు అని ఇచ్చారు. ఫెర్టిలైజర్ సబ్సిడీ, ఎరువుల సబ్సిడీ, ఇంట్రెస్ట్ సబ్సిడీ ఆన్ ఫార్మ్ లోన్స్, వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీ, అదేవిధంగా సబ్సిడీ ఆన్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్, వ్యవసాయ ఎగుమతులపై సబ్సిడీ, ఫుడ్ గ్రెయిన్ ప్రొక్యూర్మెంట్ సబ్సిడీ, ఆహార ధాన్యాల కొనుగోలు సబ్సిడీ,
లేదా రాయితీ ఇచ్చారు, రైట్. సో ఇక్కడ మేజర్గా ఇలాంటి కాన్సెప్చువల్గా మనం కన్ఫ్యూజ్ చేసే అవకాశం కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది కొంతవరకు. సో అది కూడా ఫోకస్ చేయండి ఇక్కడ. సో భారత ప్రభుత్వం అందించే వ్యవసాయ సబ్సిడీలలో ఏది కాదు అన్నారు, రైట్. నాట్ అనేది మనం ఒక్కొక్కసారి హైలైట్ చేయొచ్చు లేదా జనరల్గానే ఇవ్వచ్చు, అది కొంచెం ప్రాపర్గా చూసుకోండి, రైట్. సో ఇక్కడ గవర్నమెంట్ అనేది సబ్సిడీస్ ప్రొవైడ్ చేస్తుంది ఫెర్టిలైజర్స్కి, అదేవిధంగా ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్కి సంబంధించి, అదేవిధంగా ఫుడ్ గ్రెయిన్ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి, రైట్. బట్ ఇక్కడ డైరెక్ట్ సబ్సిడీస్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్కి మాత్రం ఇవ్వదు, రైట్. అది గమనించాలి. సబ్సిడీ ఆన్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఇక్కడ మనకి సబ్సిడీస్ అనేది ఇవ్వదు, అది ఇక్కడ మనం క్లియర్ కట్గా ఫోకస్ చేయాల్సిన అంశం, రైట్. సో రిమైనింగ్ ఆల్ మనకి సబ్సిడీస్ రూపంలో ఉంది, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రాప్స్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ క్రాష్ క్రాప్ ఇన్ ఇండియా? భారతదేశంలో క్రింది పంటలలో వాణిజ్య పంటగా పరిగణించబడుతుంది ఏది? సో ఇక్కడ కొన్ని పంటలు ఇస్తారు, అది ఖరీఫ్ కావచ్చు, రబీ కావచ్చు, రైట్. సో ఇలాంటివి మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి ఆ క్రాప్స్ అనేవి సంబంధించి, రైట్. ఇక్కడ వీట్ గోధుమ, టీ తేయాకు, మెయిజ్ మొక్కజొన్న, మిల్లెట్స్ చిరుధాన్యాలు. సో ఇక్కడ ప్రధానంగా మనకి క్యాష్ క్రాప్స్లో ప్రధానంగా మనకి ఎక్కువగా కన్సిడర్ యాజ్ ఏ క్యాష్ క్రాప్ అనేది ఇక్కడ ఇండియాలో ప్రత్యేకించి అడిగారు కాబట్టి ఇక్కడ సేల్ అండ్ ప్రాఫిట్కి సంబంధించి ఇక్కడ ఎక్కువగా అంటే సేల్ అండ్ ప్రాఫిట్ పరంగా మనకి ఇండియాలో ఈ క్యాష్ క్రాప్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంటారు సబ్సిస్టెన్స్ ప్రాబ్లం కాకుండా, రైట్. సో అంటే సేల్ అండ్ ప్రాఫిట్ ఆధారంగా చూసుకునేది కాబట్టి ఇది క్యాష్ క్రాప్ అంటాం, రైట్. సో ఇది మనకి తేయాకు అనేది మనకి ఇక్కడ క్లాసికల్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. రిమైనింగ్ మనకి వీట్ కావచ్చు, మెయిజ్ కావచ్చు, టిపికల్లీ మనకి ఫుడ్ కన్జంప్షన్ రిలేటెడ్ కాబట్టి మనం క్లియర్ కట్గా దాన్ని ఎలిమినేట్ చేసేయచ్చు, రైట్. సో టీ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంపార్టెంట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియాస్ అగ్రికల్చరల్ సబ్సిడీ ఫ్రేమ్వర్క్? క్రింది వాటిలో భారత వ్యవసాయ సబ్సిడీ చట్టంలో భాగం కానిది ఏది అన్నారు, రైట్. సో ఇక్కడ క్లియర్ కట్గా నాట్ అనేది మీరు ఫోకస్డ్గా చూసుకోవాలి, రైట్. కంపల్సరీ మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఫెర్టిలైజర్ సబ్సిడీస్, ఎరువుల సబ్సిడీలు అనేవి ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా పవర్ సబ్సిడీస్, విద్యుత్ సబ్సిడీలు, ఎక్స్పోర్ట్ సబ్సిడీస్, ఎగుమతి సబ్సిడీలు, ఇరిగేషన్ సబ్సిడీస్, నీటి పారుదల సబ్సిడీస్ అనేది కూడా ఇక్కడ ఇచ్చారు, రైట్. సో ప్రధానంగా ఇక్కడ మనం ఫోకస్ చేస్తే సో నాట్ అనేది ఇచ్చారు కాబట్టి మనం క్లియర్ కట్గా మనం ఫోకస్ చేస్తే దీనికి ప్రత్యేకించి సో ఎరువుల సబ్సిడీలు అనేది పవర్ సబ్సిడీలు, ఎక్స్పోర్ట్ సబ్సిడీలు. సో ఎక్స్పోర్ట్ సబ్సిడీలు అనేది మనం క్లియర్ కట్గా మనం ఎలిమినేట్ చేసేయచ్చు, నాట్ పార్ట్ ఆఫ్ అగ్రికల్చరల్ సబ్సిడీ ఫ్రేమ్వర్క్ అన్నారు కాబట్టి, రైట్. సో ఇది ఆల్రెడీ రిపీట్ అయిన క్వశ్చనే ఇక్కడ మనం క్లియర్ కట్గా 6th అనేది రిపీట్ అయింది, ఒక క్వశ్చన్ అనేది మిస్ అయ్యి ఉండొచ్చు. సో మనకి పీడిఎఫ్ ఇచ్చేటప్పుడు మనం చేంజ్ చేద్దాం, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గవర్నమెంట్ స్కీమ్స్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ఇన్సూరెన్స్ కవరేజ్ టు ఫార్మర్స్ ఫర్ క్రాప్ లాస్? పంట నష్టానికి రైతులకు బీమా కల్పించడానికి లక్ష్యంగా ఉన్న ప్రభుత్వ పథకం ఏదే అన్నారు? ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్, కిసాన్ క్రెడిట్ కార్డ్. ఇక్కడ ఉన్న స్కీమ్స్లో మనకి ఈ గవర్నమెంట్ స్కీమ్స్లో ప్రత్యేకించి ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఫార్మర్స్కి క్రాప్ లాస్ అయినప్పుడు ఏ పర్టికులర్ స్కీమ్ ద్వారా ఇస్తారు అనేది ఇచ్చారు. ఇక్కడ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఫార్మర్స్కి న్యాచురల్ కెలామిటీస్ అంటే సహజపరమైన విపత్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇవ్వచ్చు, లేదా పెస్ట్స్ మనకి పురుగు మందులకు సంబంధించి కావచ్చు, లేదా డిసీజ్ కొన్ని వ్యాధులకు సంబంధించి కావచ్చు, లేదా ఎన్ష్యూరింగ్ ఫినాన్షియల్ సపోర్ట్ ఇన్ కేస్ ఆఫ్ క్రాప్ ఫెయిల్యూర్. ఒక్కొక్కసారి క్రాప్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు ఆర్థిక మద్దతు పరంగా మనకి ఇవి ఇస్తారు, రైట్. సో ఈ పరంగా చూసుకుంటే మనకి ఇది ప్రత్యేకించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది కరెక్ట్ ఆన్సర్, రైట్. సో ఈ స్కీమ్ ద్వారా మనకి ఇవి ప్రొవైడ్ చేస్తాయి, క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఫార్మర్స్కి. న్యాచురల్ కలామిటీస్ సహజ విపత్తులు, పెస్ట్ అంటే ప్రత్యేకించి పంటకి పురుగు పట్టినప్పుడు, లేదా కొన్ని వ్యాధులు సోకినప్పుడు కావచ్చు, లేదా కొంత క్రాప్ ఫెయిల్యూర్ అయినప్పుడు కొంత ఆర్థిక మద్దతు పరంగా వాళ్ళకి అందిస్తారు, రైట్. సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఇన్ ఇండియా ఈజ్ హైలీ ఫ్రాగ్మెంటెడ్ అండ్ ల్యాక్స్ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్స్. భారతదేశంలో వ్యవసాయ మార్కెటింగ్ అత్యంత విచ్ఛిన్నంగా ఉంది మరియు వ్యవస్థీకృత నిర్మాణాలు అయితే లేవు అన్నారు.
Agricultural marketing in India is well regulated by the government through the Agricultural Produce Market Committee. వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీ ద్వారా ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ను బాగా నియంత్రిస్తుంది అని ఇచ్చారు. సో ఇక్కడ క్లియర్ కట్గా అగ్రికల్చరల్ మార్కెటింగ్ గురించి కూడా మనకి టాపిక్ ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ చేసే విధంగా మనకి ఈనామ్ కావచ్చు ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వచ్చే అవకాశం ఉంది. దాని మీద ఫోకస్ చేయాలి. సో అయితే ఇక్కడ గవర్నమెంట్ అనేది అగ్రికల్చరల్ మార్కెటింగ్ అనేది ఈ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ ఏదైతే ఉందో వాటి ద్వారా రెగ్యులేట్ చేస్తుంది. అది కంపల్సరీ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. వెల్ రెగ్యులేటెడ్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్. సో ఆ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రాగ్మెంటెడ్గా కొంత ఎఫిషియన్సీ అనేది కొన్ని ఏరియాస్లో సమర్థత అనేది ప్రాపర్గా లేదు. అది ఇక్కడ గమనించాలి. అంటే వెల్ ఆర్గనైజేషన్ లేదు, అదేవిధంగా ఫ్రాగ్మెంటెడ్గా ఉంది, అంటే విచ్ఛిన్నంగా ఉంది. సో అది కూడా కరెక్ట్ ఆప్షన్. సో ఇక్కడ మేజర్గా మనం ఫోకస్ చేయాల్సింది ఇలాంటి ఇన్ఎఫిషియన్సీ ఇంప్లిమెంటేషన్ లోపాలు అనేవి మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇలాంటి కొన్ని స్కీమ్స్ ఆధారంగా కావచ్చు, కొన్ని కమిటీస్ రూపంలో కావచ్చు, రైట్. సో ఇది బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా ఈజ్ ఎన్ష్యూర్డ్ త్రూ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. భారతదేశంలో ఆహార భద్రతను ఆహార ధాన్యాల ప్రజా పంపిణీ ద్వారా నిర్ధారిస్తారు అన్నారు. నెక్స్ట్, అగ్రికల్చరల్ ప్రైసింగ్ పాలసీస్ ఇన్ ఇండియా ఆర్ రెగ్యులేటెడ్ బై ద కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్. భారతదేశంలో వ్యవసాయ ధరల విధానాలను వ్యవసాయ ఖర్చులు మరియు ధరల కమిషన్ ద్వారా నియంత్రిస్తారు. ద మినిమం సపోర్ట్ ప్రైస్ ఈజ్ డిసైడెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. కనీస మద్దతు ధర అనేది వ్యవసాయ మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తుంది అన్నారు. సో ఇక్కడ మనం జనరల్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు చూస్తే ఎంఎస్పీ అనేది గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ చేస్తారు, కానీ డైరెక్ట్గా వ్యవసాయ మంత్రిత్వ శాఖ అయితే నిర్ణయించదు అనేది ఇక్కడ గమనించాలి, రైట్. ఎంఎస్పీ అనేది గవర్నమెంట్, అందులో ముఖ్యంగా క్యాబినెట్ కమిటీ, రైట్. క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అనే విభాగం డిపార్ట్మెంట్ ద్వారా మనకి ఇక్కడ అప్రూవల్ ఉంటుంది, కానీ డైరెక్ట్గా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చరే ఇక్కడ డిసైడ్ చేయరు అనేది గమనించాలి. ఇది క్లియర్ కట్గా మనం ఎలిమినేట్ చేసేయచ్చు, రైట్. సో ఇక్కడ 3 అనేది ఎలిమినేట్ చేసేస్తే ఆల్మోస్ట్ మనకి అన్నీ కంప్లీట్ అయిపోయి ఓన్లీ 1 and 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది ఇక్కడ ఈజీగా తెలుస్తుంది, రైట్. సో బట్ ఈ స్టేట్మెంట్స్ కూడా మనం చూద్దాం. ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా ఈజ్ ఎన్ష్యూర్డ్ త్రూ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. సో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ PDS సిస్టమ్ అనేది కూడా మనకు ఉంది. సో ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రతకి సంబంధించి, అదేవిధంగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది కూడా ఉంది, రైట్. సో అగ్రికల్చరల్ ప్రైసింగ్ పాలసీస్ ఇన్ ఇండియా ఆర్ రెగ్యులేటెడ్ బై ద కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ అనేది కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ స్టేట్మెంట్ సంబంధించి కూడా కరెక్ట్. ఎందుకంటే ఇది CACP ఏదైతే ఉందో అది MSP కనీస మద్దతు ధరని రికమెండ్ చేస్తుంది, సిఫార్సు చేస్తుంది అనమాట. ఎవరికి? గవర్నమెంట్కి, బేస్డ్ ఆన్ ఇన్పుట్ కాస్ట్. అది గమనించాలి ఇక్కడ, రైట్. CACP ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రికమెండ్ చేస్తుంది అనేది ఇక్కడ మనం, అది కూడా ఇంపార్టెంట్ పాయింటే, రైట్. సో 1, 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఛాలెంజ్ ఇన్ ఇండియాస్ అగ్రికల్చరల్ ఫైనాన్స్ సిస్టమ్. ఈ క్రింది వాటిలో భారతదేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో సవాలుగా లేనిది ఏది? ల్యాక్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్ ఫర్ ఫార్మర్స్, రైతుల కోసం ప్రభుత్వ పథకాల కొరత, ఓవర్ డిపెండెన్స్ ఆన్ ఇన్ఫార్మల్ సోర్సెస్ ఆఫ్ క్రెడిట్, అనధికార రుణ వనరులపై ఎక్కువ ఆధారపడటం, హై లెవెల్స్ ఆఫ్ అగ్రికల్చరల్ సబ్సిడీస్, వ్యవసాయ సబ్సిడీల అధిక స్థాయి, ఈజీ యాక్సెస్ టు ఇన్స్టిట్యూషనల్ లోన్స్, సంస్థాగత రుణాలకు సులభంగా ప్రాప్తి అని ఇచ్చారు, రైట్. సో ఇక్కడ 4 ఆప్షన్స్ అనేవి కూడా రిలవెంట్గా లేవు. సో ఇక్కడ నాట్ ఏ ఛాలెంజ్ అన్నారు, సవాలుగా లేనిది. ఈ క్రింది వాటిలో భారతదేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో సవాలుగా లేనిది అన్నారు. ఇక్కడే మనం కొంత మైండ్ యాబ్సెంట్తో మనం ఓవర్లుక్లో ఫాస్ట్గా టెన్షన్లో మనం అటెంప్ట్ చేసేటప్పుడు మిస్టేక్ చేసే అవకాశం ఉంది ఎగ్జామినేషన్ హాల్లో, రైట్. సో ఇక్కడ పరిగణిస్తే కొన్ని ఛాలెంజెస్ మనం చూసుకుంటే, మనం యాక్సెసింగ్ అనేది ఇన్స్టిట్యూషనల్ లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సంస్థాగత రుణాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రాప్తి అనేది చాలా డిఫికల్ట్ పొజిషన్లో ఉంది, రైట్. సో ఇక్కడ మేజర్గా ఈజీ యాక్సెస్ టు ఇన్స్టిట్యూషనల్ లోన్స్ అనేది ఛాలెంజ్ అయితే కాదు అనేది క్లియర్ కట్గా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. ఇది పాజిటివ్ సెంటెన్స్ ఇక్కడ చూసుకుంటే, రైట్. సో అదేవిధంగా ల్యాక్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్ ఫర్ ఫార్మర్స్, రైతుల కోసం ప్రభుత్వ పథకాల కొరత, అంటే 1, 2, 3 ఉండొచ్చు, కానీ హోలిస్టికల్గా రైతుల కోసం రైతుల
పూర్తి అన్యాయం జరగకుండా, రైతులు సూసైడ్ చేయకుండా ఇలాంటి సరికొత్త పథకాలు, పూర్తిగా వాళ్ళ మద్దతు ఎంఎస్పికి రిలేటెడ్గా వాళ్ళు ఎకనామికల్గా ఆర్థిక స్థిరత్వం కూడా మనకి లేదు ప్రత్యేకించి, రైట్. సో ఇది కూడా మనకు ఛాలెంజ్ అయితే మనకి ఛాలెంజ్గానే చెప్పుకోవచ్చు. సో అయితే ఛాలెంజ్ కానిది అడిగారు కాబట్టి ఓవర్ డిపెండెన్స్ ఆన్ ఇన్ఫార్మల్ సోర్సెస్ ఆఫ్ క్రెడిట్. ఎప్పుడైతే వాళ్ళ అధికారిక అంటే సంస్థాగత రుణాల నుంచి వాళ్ళకి డిఫికల్ట్ అవుతుందో లోన్స్ అనేవి, కంపల్సరీ అనధికార రుణ వనరులపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇది కూడా కరెక్టే. సో ఇది నాట్ ఏ ఛాలెంజ్ అన్నారు కాబట్టి ఇది కాదు. నెక్స్ట్, హై లెవెల్స్ ఆఫ్ అగ్రికల్చరల్ సబ్సిడీస్, వ్యవసాయ సబ్సిడీల అధిక స్థాయి అనేది కూడా ఛాలెంజ్ కాదు, రైట్. సో ఇది కూడా మనం రైట్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. అంటే వ్యవసాయ సబ్సిడీలు అధిక స్థాయిలో ఇవ్వడం కూడా మనకి అంత కరెక్ట్ కాదు, రైట్. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్, 13th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్స్ ఎయిమ్స్ టు డబుల్ ఫార్మర్స్ ఇన్కమ్ బై 2022? ఈ క్రింది పథకాలలో 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయడానికి లక్ష్యంగా పెట్టుకుంది ఏది అన్నారు, రైట్. సో ఇలాంటి స్కీమ్స్ ఆధారంగా కూడా క్వశ్చన్స్ ఇవ్వచ్చు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్, నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్, జాతీయ వ్యవసాయ మార్కెట్, రైట్. సో ఈ 4 ఆప్షన్స్లో మనం గమనిస్తే చాలా వరకు మనం స్కీమ్స్ వైజ్ మనం కవర్ చేసుకుంటాం. సో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, కిసాన్ సమ్మాన్ నిధి లాంటివి. బట్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్. ఇది మనకి అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అండ్ సస్టైనబిలిటీ అంటే వ్యవసాయ ఉత్పాదకత, అదేవిధంగా సుస్థిరత మనం పెంచే విధంగా ఈ డబుల్ ఇన్కమ్ ఫార్మర్స్ అంటే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో మనం ముందుకు వెళ్తుంది, లక్ష్యం పెట్టుకుంది, రైట్. సో ఇక్కడ మిగతావన్నీ మనం చూసుకుంటే ఇది కరెక్ట్ ఆన్సర్, రైట్. సో మిగతావన్నీ చూసుకుంటే ఇక్కడ ఫోకస్ ఆన్ ఇన్సూరెన్స్, ఎస్పెషల్లీ మనకి ఇన్సూరెన్స్ అంటే మనకి ముఖ్యంగా వాళ్ళకి ఇన్సూరెన్స్, దాంతోపాటు మనకి డైరెక్ట్ ఇన్కమ్ ట్రాన్స్ఫర్ కావచ్చు, డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కావచ్చు, రైట్. సో ఇవి ఉన్నాయి మిగతా స్కీమ్స్లో మనం చూసుకుంటే, రైట్. సో ఇది మార్కెట్ రిలేటెడ్గా ఉంది. సో ఇది కూడా మనం ఎలిమినేట్ చేసేసి ఈజీగా నేషనల్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ అనేది, రైట్. సో ఇది కరెక్ట్గా నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అనేది ఫార్మర్స్ ఇన్కమ్ డబుల్ చేయడానికి లక్ష్యంగా పెట్టుకుంది అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్? ఈ క్రింది వాటిలో జాతీయ వ్యవసాయ మార్కెట్ ప్రధాన లక్ష్యం ఏది? టు ప్రొవైడ్ సబ్సిడీస్ టు ఫార్మర్స్, రైతులకు సబ్సిడీలు అందించడం. టు క్రియేట్ ఏ యూనిఫైడ్ నేషనల్ మార్కెట్ ఫర్ అగ్రికల్చరల్ కమోడిటీస్, వ్యవసాయ ఉత్పత్తుల కోసం సమగ్ర జాతీయ మార్కెట్ను సృష్టించడం. టు ప్రొవైడ్ అగ్రికల్చరల్ లోన్స్ టు ఫార్మర్స్, రైతులకు వ్యవసాయ రుణాలను అందించడం. టు ఇంట్రడ్యూస్ జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్, జన్యు మార్పులు చేసిన పంటలను ప్రవేశపెట్టడం. సో ఈ నామ్ గురించి కూడా అడిగే ఛాన్స్ ఉందని ముందుగా చెప్పుకున్నాం. టాపిక్లో కంపల్సరీ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి రీసెంట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా కంపల్సరీ చూసుకోవాలి, రైట్. సో ఇక్కడ ఈనామ్ అనేది లక్ష్యం ఏంటి? ఒక ఫ్రాగ్మెంటెడ్ అగ్రికల్చరల్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడక్కడ ఉన్న మార్కెట్లన్నీ కలిపే విధంగా అంటే ఇంటిగ్రేట్ చేసే విధంగా ఈ ఇండియాలో మనకి ఒక కామన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్తో మనం క్రియేట్ చేయబడింది ఈ అగ్రికల్చరల్ కమోడిటీస్ అంటే వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మడం కోసం లేదా వాణిజ్యం కోసం, రైట్, వ్యాపారం కోసం, రైట్. సో అది క్లియర్ కట్గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, రైట్. సో ఈ నామ్ అనేది ఇక్కడ ముఖ్యంగా మనం బి ఆప్షన్గా మనం టు క్రియేట్ యూనిఫైడ్ నేషనల్ మార్కెట్, అందరికీ ఒకే మార్కెట్ కింద అగ్రికల్చరల్ కమోడిటీస్ని క్రియేట్ చేసే విధంగా మనం తీసుకొచ్చాం, రైట్. సో అగ్రికల్చరల్ లోన్స్ కాదు ఇది, రైట్, సబ్సిడీస్ ప్రొవైడ్ చేసేది కాదు, అదేవిధంగా జెనెటికల్లీ మోడిఫైడ్ కానీ కాదు, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, consider the following statements regarding the National Food Security Act. It aims to provide subsidized food grains to the Indian population. ఇది భారత జనాభాకు సబ్సిడీ ఆహార ధాన్యాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇట్ గ్యారంటీస్ ఫ్రీ మీల్స్ టు ఆల్ చిల్డ్రన్ అండర్ 14 years ఆఫ్ ఏజ్. ఇది 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచిత భోజనాలు అందించడాన్ని హామీ ఇస్తుంది అని ఇచ్చారు, రైట్. సో ఇక్కడ స్టేట్మెంట్స్ అనేవి మనకి రెగ్యులర్ స్టేట్మెంట్స్ ఇక్కడ ఓన్లీ 1, 2 అనేది, రైట్. ఇక్కడ గమనిస్తే మనకి ముఖ్యంగా NFSA నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది, దానికి ప్రధానంగా మనకి ఇక్కడ చూస్తే సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ అనేది అరౌండ్ మనకి 2/3 ఆఫ్ పాపులేషన్, మనకి 2/3 ఆఫ్ ఇండియన్ పాపులేషన్కి ప్రొవైడ్ చేస్తుంది. అది గమనించాలి ఇక్కడ ముఖ్యంగా. సో అది ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు క్లియర్గా. సెకండ్ ఆప్షన్కి వచ్చేసరికి ఇట్ గ్యారంటీస్ ఫ్రీ మీల్స్ టు ఆల్ చిల్డ్రన్ అన్నారు. ఆల్ చిల్డ్రన్ అనేది ఇక్కడ మనం ఫోకస్గా చెప్పాలి. ఎప్పుడైనా మనం ఆల్ అనేది, ఓన్లీ అనేది, అలోన్ అనేది ఇలాంటివి మనం కీవర్డ్స్ అనేవి
క్లియర్ కట్గా మనం ఫోకస్ చేయాలి ఎలిమినేట్ చేసే ప్రాసెస్లో, రైట్. సో ఆల్ చిల్డ్రన్ అనేది ఎలా అవుతుంది, కొన్ని ప్రత్యేకించి అండర్ 14 years ఆఫ్ ఏజ్ అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఫ్రీ మీల్స్ అనేది ప్రెగ్నెంట్ ఉమెన్ కావచ్చు, లాక్టేటింగ్ మదర్స్ కావచ్చు, చిల్డ్రన్ బిట్వీన్ 6 months to 14 years మధ్యలో ఉన్న పిల్లలకి స్పెసిఫిక్ కేసెస్లో ఈ ఫుడ్ అందిస్తారు కానీ బట్ నాట్ ఆల్ చిల్డ్రన్ అండర్ 14, ఇది గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో ఈ యాక్ట్ అనేది కూడా ఇంపార్టెంట్గా మనకి మిడ్ డే మీల్ స్కీమ్ కావచ్చు, మనకున్న ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ కావచ్చు, ఈ 2 స్కీమ్స్ ద్వారా ఈ న్యూట్రిషన్ మీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది ఫ్రీగా, రైట్. సో ఇది గమనించాలి. ఇక్కడ చిల్డ్రన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 6 to 14 అనేది ఇక్కడ ఏజ్, రైట్. సో అది ఫ్రీ న్యూట్రిషన్ మీల్స్ అండర్ MDM మిడ్ డే మీల్ స్కీమ్ అండ్ ICDS స్కీమ్. అయితే కొంత ఇన్ఫర్మేషన్ కోసం మనం చూస్తే మెటర్నిటీ బెనిఫిట్ అనేది ఇక్కడ 6,000 కన్నా తక్కువగా మనకి ఉండకుండా ప్రొవైడ్ చేస్తుంది ప్రెగ్నెంట్ విమెన్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ కూడా, రైట్. సో ఈ యాక్ట్ కూడా ఇంకా ముందుకెళ్తే యాక్ట్ అనేది విమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి కూడా కొంత ఎల్డెస్ట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో హౌస్ హోల్డ్లో హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ అనేది రేషన్ కార్డ్స్ కూడా ఇష్యూ చేసే విధంగా ఇది ప్రొవైడ్ చేస్తుంది, రైట్. అంటే ఎంపవర్స్ విమెన్ బై ఐడెంటిఫైయింగ్ ద ఎల్డెస్ట్ విమెన్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ యాజ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ టు ఇష్యూ రేషన్ కార్డ్. అంటే ఈ పథకం ద్వారా ఇంట్లో ఉన్న మగవాళ్ళే కాకుండా ఎవరైతే పెద్ద మహిళలు ఉన్నారో వాళ్ళకి ఈ హెడ్ పర్టికులర్గా రేషన్ కార్డు ఇష్యూ చేస్తారు, రైట్. సో ఇది కూడా ఇలాంటివి గమనించాలి, ఈ ఫ్యాక్ట్స్ అనేవి అడిగే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ 2 ఆప్షన్ అనేది కరెక్ట్, రాంగ్ ఆప్షన్, ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ 16th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, క్రింది ప్రకటనలను పరిగణించండి. ఇరిగేషన్ ఇన్ ఇండియా ఈజ్ మెయిన్లీ డిపెండెంట్ ఆన్ సర్ఫేస్ వాటర్ రిసోర్సెస్. భారతదేశంలో నీటిపారుదల ప్రధానంగా ఉపరితల జల వనరులపై ఆధారపడి ఉంది. ఇండియా ఫేసెస్ ఎ సివియర్ షార్టేజ్ ఆఫ్ సర్ఫేస్ వాటర్ రిసోర్సెస్ ఫర్ ఇరిగేషన్ అన్నారు, రైట్. భారతదేశం నీటిపారుదల కోసం ఉపరితల జల వనరుల తీవ్ర కొరతను ఎదుర్కొంటుంది అన్నారు, రైట్. సో ఇక్కడ క్లియర్ కట్గా ఆప్షన్స్ అనేవి అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా సో 2 ఆప్షన్లు కరెక్ట్గానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇరిగేషన్ అనేది ఇండియాలో దేని మీద డిపెండ్ అవుతుంది, హెవీగా మనం చూసుకుంటే సర్ఫేస్ వాటరే. సర్ఫేస్ వాటర్ అంటే ఇక్కడ ఏమొస్తాయి, మనకి రివర్స్ వస్తాయి, నదులు వస్తాయి, అదేవిధంగా కెనాల్స్ వస్తాయి, కొన్ని చెరువులు లాంటివి వస్తాయి, రైట్. సో ఇది అంటే సిగ్నిఫికెంట్ షార్టేజ్ అనేది మనకి రిసోర్సెస్లో ఎక్కువ కొన్ని మెయిన్ ఏరియాస్లో మనం చూసుకుంటే ఈ వనరుల మీద చాలా షార్టేజెస్ ఉన్నాయి కాబట్టి ఎస్పెషల్లీ మనకి డ్రౌట్ ప్రోన్ రీజియన్స్ అంటాం దాన్ని. అంటే వరదకు అనుకూలంగా కరువుకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని డ్రౌట్ ప్రోన్ రీజియన్స్ ఉంటాం కదా, అందులో ముఖ్యంగా ఈ షార్టేజెస్ అనేవి ఈ సర్ఫేస్ వాటర్ షార్టేజెస్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇండియా ఈజ్ మెయిన్లీ డిపెండెంట్ ఆన్ సర్ఫేస్ వాటర్ రిసోర్సెస్, రైట్. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్, రైట్. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ క్రింది వాటిలో భారత ఆహార సంస్థ ప్రధాన ఉద్దేశం ఏది? టు ఇంప్లిమెంట్ అగ్రికల్చరల్ సబ్సిడీస్, వ్యవసాయ సబ్సిడీలను అమలు చేయడం, టు ఎన్ష్యూర్ ద ప్రొక్యూర్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్, ఆహార ధాన్యాల కొనుగోలు మరియు పంపిణీని నిర్ధారించడం, టు ప్రొవైడ్ లోన్స్ టు ఫార్మర్స్, రైతులకు రుణాలు అందించడం, టు రెగ్యులేట్ ఫుడ్ ప్రైసెస్, ఆహార ధరలను నియంత్రించడం అనేది ఇక్కడ ఇచ్చారు, రైట్. సో ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా మనం గమనిస్తే ఇక్కడ రెగ్యులేట్ అని ఉంది. రెగ్యులేట్ అనేది ఒక ప్రత్యేకించి మనకి మినిస్ట్రీ లేదా క్యాబినెట్ కమిటీకి సంబంధించి వాళ్ళకి నియంత్రించడం లేదా అప్రూవ్ చేయడం ఇలాంటి పవర్స్ ఉంటాయి, రైట్. ఈజీగా దీన్ని ఎలిమినేట్ చేసే అవకాశం అయితే మనకు ఉంది, రైట్. మెయిన్ పర్పస్ అన్నారు, అది కూడా గమనించండి, ప్రధాన ఉద్దేశం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రైట్. సో ఇక్కడ నెక్స్ట్ మనకి టు ఇంప్లిమెంట్ అగ్రికల్చరల్ సబ్సిడీస్ వ్యవసాయ సబ్సిడీలను అమలు చేయడం అన్నారు, అది కూడా మనకి క్లియర్ కట్గా ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ టు ప్రొవైడ్ లోన్స్ టు ఫార్మర్స్, రైతులకు రుణాలు అందించడం, అంటే ముఖ్యంగా రైతులకు రుణాలు అందించడానికి మనకి నాబార్డ్ సంస్థ ఉంది, ఇంకా కొన్ని మనకి ఉన్నాయి, రైట్. సో దీనికి సంబంధించి మనం క్లియర్ కట్గా ఇది కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. టు ఎన్ష్యూర్ ప్రొక్యూర్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్, అంటే FC అనేది ఇక్కడ ప్రొక్యూర్మెంట్, ఇక్కడ ఉత్పత్తికి సంబంధించి కావచ్చు లేదా స్టోరేజ్ మనకి స్టోరేజ్ చేయడానికి కావచ్చు ఏవైతే ఉన్నాయి కమోడిటీస్, అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ ఫుడ్ గ్రెయిన్స్ సంబంధించి పంపిణీ చేయడానికి కావచ్చు. ఇది ఫైనల్గా మనకి ఫుడ్ సెక్యూరిటీ, అంటే ఫుడ్ సెక్యూరిటీని మనం నిర్ధారించే విధంగా దేశంలో ఆహార భద్రతను నిర్ధారించే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం, రైట్. ఇది బాధ్యత వహిస్తుంది, ఇది
బి ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్రింది ప్రకటనలు పరిగణించండి. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అగ్రికల్చరల్ సబ్సిడీస్ ఇన్ ఇండియా ఈజ్ టు ప్రమోట్ సస్టైనబుల్ అగ్రికల్చర్. భారతదేశంలో వ్యవసాయ సబ్సిడీల ప్రధాన లక్ష్యం సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అన్నారు. రైట్, ఇక్కడ మనకి వ్యవసాయ పరంగా మనం చూసుకుంటే సబ్సిడీల ప్రధాన లక్ష్యంగా మనం చూసుకుంటే సో సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అనేది ఇక్కడ మనం క్వశ్చన్ మార్క్గా మనకి ఇది అంత టిపికల్గా కనిపిస్తుంది కాబట్టి చూద్దాం. అగ్రికల్చరల్ సబ్సిడీస్ ఇన్ ఇండియా ఆర్ ప్రైమర్లీ డైరెక్టెడ్ టువర్డ్స్ ఫెర్టిలైజర్స్, ఇరిగేషన్ అండ్ పవర్ సప్లై. ఇక్కడ అగ్రికల్చరల్ సబ్సిడీస్ అంటే మనకి ఫెర్టిలైజర్స్ మీద సబ్సిడీస్ కావచ్చు, నీటిపారుదల మీద రాయితీలు కావచ్చు, విద్యుత్ సప్లై మీద కూడా రాయితీలు అవ్వచ్చు. రైట్, ఇది కూడా ఆల్రెడీ మనం క్లియర్గా చూసాం. విద్యుత్ సరఫరా వైపు మళ్లించబడతాయి అనేది కూడా ఇచ్చారు క్లియర్ కట్గా. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ అని చెప్పుకుంటున్నాం. రైట్, సో ఇక్కడ మేజర్గా మనం ఫోకస్ చేస్తే సో ఆబ్జెక్టివ్ ఆఫ్ సబ్సిడీస్ అనేది ఇక్కడ మనం ప్రధానంగా లక్ష్యం అనేది మనం ఇక్కడ చూసుకుంటే అఫోర్డబిలిటీ ఏదైతే ఉందో అదేవిధంగా సప్లై ఏదైతే ఉందో దాన్ని మనం నిర్ధారించడానికి మనం ఇక్కడ మనం క్లియర్గా ఫోకస్ చేస్తున్నాం. కానీ డైరెక్ట్గా సస్టైనబిలిటీ అంటే సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కాదు అనేది ఇక్కడ క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ సబ్సిడీస్ అనేది ఏంటి, వాళ్ళని సమర్థతని పెంచాలి అనేది మనం అనుకోవడం, లేదా వాళ్ళ యొక్క సరఫరాని పెంచాలి అనే దానికి కూడా మనం ఫోకస్ చేయొచ్చు. లేదా అఫోర్డబిలిటీ అంటే ఏంటి, వాళ్ళు ఒక పర్టికులర్ పంటల్ని లేదా వాళ్ళ ఆ పంటని పండించడానికి సంబంధించి సహకరించడానికి కావచ్చు. రైట్, సో వీటికి సంబంధించి మనం సబ్సిడీలు ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి గవర్నమెంట్ సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి అయితే డైరెక్ట్గా అయితే కాదు అనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి. ఇలాంటి కన్ఫ్యూజ్ స్టేట్మెంట్సే అడిగే ఛాన్స్ ఉంది ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్తో పాటు. సో అది గమనించండి. ఓన్లీ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫీచర్ ఆఫ్ ఇండియాస్ క్రాపింగ్ ప్యాటర్న్. ఈ క్రింది వాటిలో భారతదేశ పంటల నమూనా లక్షణం ఏది? డామినెన్స్ ఆఫ్ సెరియల్ క్రాప్స్ ఎస్పెషల్లీ రైస్ అండ్ వీట్. వరి మరియు గోధుమ వంటి తృణధాన్యాల పంటల ఆధిపత్యం ఎక్కువ అన్నారు. రైట్, సో నెక్స్ట్, ఓవర్ రిలయన్స్ ఆన్ క్యాష్ క్రాప్స్ లైక్ కాటన్ అండ్ టీ. పత్తి మరియు టీ వంటి వాణిజ్య పంటలపై ఎక్కువ ఆధారపడటం. అదేవిధంగా యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్రాప్స్ అక్రాస్ ఆల్ రీజియన్స్. అన్ని ప్రాంతాల్లో పంటల సమాన పంపిణీ. లిమిటెడ్ డైవర్సిఫికేషన్ ఇన్ క్రాప్ ప్రొడక్షన్. పంట ఉత్పత్తిలో పరిమిత వైవిధ్యం అన్నారు. రైట్, సో ఇక్కడ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫీచర్ ఆఫ్ ఇండియాస్ క్రాపింగ్ ప్యాటర్న్ అంటే భారతదేశ పంటల నమూనా లక్షణం ఏది అని ఇచ్చారు. రైట్, సో ఇక్కడ మేజర్గా మనకి సెరియల్ క్రాప్స్ అనేది ఏవైతే ఉన్నాయో ధాన్యాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే అంటే వరి మరియు గోధుమ వంటి తృణధాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటి పంటల ఆధిపత్యం మనకి క్లియర్ కట్గా ఇండియా క్రాపింగ్ ప్యాటర్న్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియా క్రాపింగ్ ప్యాటర్న్ అనేది స్టేపుల్ సెరియల్స్ అంటాం వీటిని. రైట్, రైస్ కావచ్చు, వీట్ కావచ్చు. రైట్, అదేవిధంగా కొన్ని పర్టికులర్లీ రీజన్స్ చూసుకుంటే ఉత్తర ప్రాంతంలో కావచ్చు, సెంట్రల్ మధ్య ప్రాంతంలో కావచ్చు, ఇండియాలోకి సంబంధించి ఈ ప్రాంతాల్లో మనం డామినేటెడ్గా మనం చూస్తున్నాం. రైట్, ఇండియా క్రాపింగ్ ప్యాటర్న్ అనేది రైస్ అండ్ వీట్తో మోస్ట్గా ఎక్కువ డామినెన్స్తో ఉంది కాబట్టి ఇది క్లియర్ కట్గా కరెక్ట్ ఆప్షన్ చెప్పచ్చు. ఓవర్ రిలయన్స్ ఆన్ క్యాష్ క్రాప్స్ లైక్ కాటన్ అండ్ ఇండియా. మనం ఎక్కువగా ఈ క్యాష్ క్రాప్స్ మీద డిపెండ్ అవ్వట్లేదు, అది కూడా క్లియర్ కట్గా ఇక్కడ ఫోకస్ చేయాలి. రైట్, రాంగ్ ఆప్షన్. నెక్స్ట్, యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్రాప్స్ అక్రాస్ ఆల్ రీజియన్. అన్ని ప్రాంతాల్లో పంటల సమాన పంపిణీ ఎలా అవుతుంది? అన్ని ప్రాంతాల్లో ఒక ప్రాంతంలో ఒక భూమి ఉంటుంది, నేల ఉంటుంది, ఆ నేలకి సంబంధించి పంటలు అయితే పండిస్తాం కాబట్టి ఇక్కడ కూడా దీన్ని యూనిఫామ్ అనేది ప్రాపర్గా కీవర్డ్ అనేది సెట్ అవ్వట్లేదు. రాంగ్ స్టేట్మెంట్. లిమిటెడ్ డైవర్సిఫికేషన్ ఇన్ క్రాప్ ప్రొడక్షన్. పంట ఉత్పత్తిలో పరిమిత వైవిధ్యం అన్నారు. రైట్, ఇక్కడ పరిమిత వైవిధ్యం అనేది ఉంటుంది. లిమిటెడ్ డైవర్సిఫికేషన్ అంటే పంట ఉత్పత్తికి సంబంధించి డైవర్సిఫికేషన్ సంబంధించి లిమిట్గా ఉండడం ఏంటి? అసలు క్రాప్ ప్రొడక్షన్ అంటే ప్రత్యేకించి డైవర్సిఫికేషన్ అనేది ఇక్కడ మనకి అసలు క్లియర్ కట్గా దీని మీనింగ్ అనేది కుదరట్లేదు. రైట్, సో పంట ఉత్పత్తిలో పరిమితం అపరిమితం ఇలాంటివి ఏమి ఉండవు. సో ఎంత పండిస్తే అంత. రైట్, సో ఇక్కడ ఇది కూడా క్యాన్సిల్ చేయొచ్చు. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్రింది ప్రకటనలు పరిగణించండి. ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పల్సెస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిలో భారతదేశం అతి పెద్ద దేశం అన్నారు. ఇండియాస్ పెర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ పల్సెస్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ ఇన్ రీసెంట్ ఇయర్స్. ఇటీవలి సంవత్సరాల్లో భారతదేశంలో తలసరి పప్పు ధాన్యాల లభ్యత పెరుగుతుంది అన్నారు. ద గవర్నమెంట్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ ఇంక్రీజింగ్ డొమెస్టిక్ ప్రొడక్షన్ ఆఫ్ పల్సెస్ టు రెడ్యూస్ ఇంపోర్ట్ డిపెండెన్స్. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి పప్పు ధాన్యాల దేశీయ ఉత్పత్తిని పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించింది అన్నారు. రైట్, సో ఇక్కడ ఫోకస్డ్గా మనం చూసుకుంటే
ఇండియాస్ పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ పల్సెస్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ ఇన్ రీసెంట్ ఇయర్స్ ఏంటి? అసలు పల్సెస్ సంబంధించి మనం ఫోకస్డ్గా మనం ఇక్కడ క్లియర్ కట్గా చూసుకుంటే, సో స్టేట్మెంట్ 2 అనేది ఇన్యాక్యురేట్గా కనిపిస్తుంది. ఎందుకంటే పెర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ పల్సెస్ అనేది కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవ్వట్లేదు, రైట్? సో ఇది క్లియర్ కట్గా మనం ఎలిమినేట్ చేసేయచ్చు, రైట్? ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పల్సెస్ ఇన్ ద వరల్డ్. ఇది కూడా మనం క్లియర్ కట్గా మనకు తెలుసు. సో ఇండియా అనేది ప్రపంచంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిలో భారతదేశం అతిపెద్దగా ఉంది. సో రిమైనింగ్ స్టేట్స్లో మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ పల్సెస్ కానీ మనం పల్సెస్కి సంబంధించి ప్రమోషన్ కూడా ఎక్కువగా చేస్తున్నాం, రైట్? సో నెక్స్ట్ మనకి గవర్నమెంట్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ ఇంక్రీజింగ్ డొమెస్టిక్ ప్రొడక్షన్ ఆఫ్ పల్సెస్ టు రిడ్యూస్ ఇంపోర్ట్ డిపెండెన్సీ. మనం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడడానికి తగ్గించడానికి పప్పుధాన్యాల దేశీయ ఉత్పత్తిని పెంచడంపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్, రైట్? సో ఇక్కడ ఇండియాస్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అవైలబిలిటీ ఆఫ్ పల్సెస్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ ఇన్ రీసెంట్ ఇయర్స్ అనేది రాంగ్ స్టేట్మెంట్, రైట్? సో ఇక్కడ ముఖ్యంగా పెర్ క్యాపిటల్ అవైలబిలిటీ అనేది సిగ్నిఫికెంట్గా రీసెంట్ డేస్లో ఇంక్రీజ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇంక్రీజ్డ్ డిమాండ్, మనకి డిమాండ్ ఎక్కువ అవుతుంది అండ్ ఇంపోర్ట్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. ఇది ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మనకి డిమాండ్ ఎక్కువగా ఉంది, అందరూ ఈ పల్సెస్ రిలేటెడ్గా అవేర్ అవుతున్నారు కాబట్టి డిమాండ్ ఉంది, ఇంపోర్ట్స్ కూడా ఎక్కువ ఉంది, రైట్? సో ఇది నాట్ పెర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ పల్సెస్ అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదని చూడాలి, రైట్? సో రాంగ్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్. సో 1 and 3 ఆర్ కరెక్ట్, రైట్? సో దీస్ ఆర్ ద 20 క్వశ్చన్స్ ఫ్రమ్ అవర్ కాన్సెప్ట్. సో ఇక్కడ ముఖ్యంగా ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి, రైట్? సో నెక్స్ట్ మనం 4th టాపిక్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.